అవిద్యానామంతస్తిమిరమహిరద్వీపనగరీ జడానాం చైతన్య సబక మకరంద శృతిజరీ దరిద్రానాం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. సౌందర్యలహరి స్తోత్రాన్ని జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు రచించారు. ఆయన ఎన్నో అద్భుతమైన స్తోత్రాలని మనకందించారు. శివానంద లహరి, సౌందర్యలహరి, కనకదార స్తోత్రము, సుబ్రహ్మణ్య భజంగ స్తోత్రము, భజగోవిందము, అన్నపూర్ణాష్టకము మరియు ఎన్నో అద్భుతమైన రచనలను ఆయన మనకందించారు. శంకరాచార్య రచనలలో అగ్రగణ్యమైనది సౌందర్యలహరి. బాహ్యమునందున సౌందర్యలహరి అనగా సౌందర్య అంటే అందము, లహరి అంటే కెరటము. ఇక్కడ సౌందర్యము అంటే అర్థము బాహ్య సౌందర్యము కాదు, అంతః సౌందర్యము, ఆత్మజ్ఞానము. సౌందర్యలహరి రెండు కారణముల చేత ఎంతో శక్తివంతమైనది. మొదటిది, సౌందర్యలహరి స్తోత్రాల అర్థమే అమ్మవారు. అందులో అమ్మవారి పాదముల నుంచి కేశముల వరకు వర్ణన చేస్తారు. రెండవ కారణం, శ్రీ విద్యమంత్ర శాస్త్ర రహస్యమంతా ఇందులోనే నిక్లిష్టమై ఉన్నది. అసలు ఈ సౌందర్యలహరి ఎలా వచ్చింది? ఒకసారి శంకరాచార్యుల వారు కైలాసములో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల దర్శనానికి వెళ్ళారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు శంకరాచార్యులకు 5 ఆత్మలింగాలను ప్రసాదించారు. ఇప్పుడు ఆ 5 ఆత్మలింగాలు శంకరాచార్యుల వారు స్థాపించిన 5 పీఠాలలో ఉన్నాయి. అప్పుడే సౌందర్యలహరి స్తోత్రాలని సాక్షాత్తు పార్వతీదేవియే శంకరాచార్యులకు ఇచ్చారు. కానీ నందికేశ్వరుడు అందులోని 59 శ్లోకాలను బలవంతముగా తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఆ జగన్మాత లలితాదేవి ఆదిశంకరాచార్యులనే ఆ 59 శ్లోకాలు రచించమని చెప్పారు. అమ్మవారి అనుగ్రహంతో ఆదిశంకరాచార్యులే ఆ 59 శ్లోకాలను పూర్తి చేశారు. లలితాదేవి ఇచ్చిన గ్రంథములో మొదటి 41 శ్లోకాలను ఆనందలహరి అని పిలుస్తారు. ఆ తర్వాత శంకరాచార్యులు రచించిన 59 శ్లోకాలను సౌందర్యలహరి అని అంటారు. సౌందర్యలహరిలో మొత్తం 100 శ్లోకాలు ఉన్నాయి. సౌందర్యలహరిలోని అతిశక్తివంతమైన 3 శ్లోకములు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకము మంత్రపూరితమైనవి. సౌందర్యలహరిని రోజు పారాయణం చేసే అలవాటు ఉన్న ఇల్లు ఎల్లప్పుడూ శాంతి సౌఖ్యాలతో ఉంటుంది. అటువంటి సౌందర్యలహరిలో అత్యంత శక్తివంతమైనవి ఈ క్రింది 3 శ్లోకములు. ఇవి ఆనందలహరిలోని మొదటి శ్లోకము, 3వ శ్లోకము మరియు 15వ శ్లోకము. శివశక్తాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కదమకృత పుణ్యః ప్రభవతి. అవిద్యానామంతస్తిమిరమహిరద్వీపనగరీ జడానాం చైతన్య సబక మకరంద శృతిజరీ దరిద్రానాం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుథా జటాజుటా మకుటాం వరత్రాసా త్రాణా స్ఫుటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివా సతాం సన్నిధతే మధుక్షీర ద్రాక్ష మధురిమా దురినః ఫణితయః. అత్యంత శక్తివంతమైన అమ్మవారి ఈ 3 శ్లోకాలను రోజు ఉదయాన్నే స్నానము చేశాక పూజ గదిలో ఆ అమ్మవారిని తలుచుకొని ఈ 3 శ్లోకాలను పారాయణము చేసినట్లయితే మీరెంత అష్టదరిద్రంలో ఉన్నా, మీరెంత కష్టంలో ఉన్నా ఆ అమ్మవారు మీ భక్తికి మెచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా కరుణిస్తుంది. మిమ్మల్ని అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యముతో దీవిస్తుంది. ఆ అమ్మవారిపై పూర్తి నమ్మకం పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఈ 3 శ్లోకాలను రోజు ఉదయాన్నే స్నానము చేసిన తర్వాత పారాయణం చేసి ఆ అమ్మవారి కరుణ కటాక్షకాలను పొందుదాము. ఇంతటి మహిమగల అమ్మవారి శ్లోకములను మనము నోటికి నేర్చుకొని రోజు పారాయణము చేద్దాము. ఆ అమ్మవారి దీవెనలు మనకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాము. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.